హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అఖిల్. నేను ఒక లవ్ ప్రపోజల్ చేద్దామనుకుంటున్నా. అది నా ఫ్రెండ్ పైన. ఆమె వస్తుంది. ఆమె వచ్చాక ఏమంటుంది ఏంది అనేది ఒకసారి చూద్దాం. వాచ్ ద వీడియో ప్లీజ్. అఖిల్ ఏంట్రా ఇక్కడ పిలిచావు? ఇంతసేపు రావడానికి నేను ఎప్పుడు రమ్మన్నా, ఎప్పుడు వస్తున్నావు? 3:30 అయింది. 3:30 అయింది కరెక్టే. అమ్మాయిలు అన్నాక స్నానం చేయాలి. అబ్బా, నువ్వు అమ్మాయివా? నేను అమ్మాయినే కదరా, ఎందుకురా అలా ఉంటుంది? అయ్యో సారీ. ఓకే వెళ్దాం. సరే కాదు, షాపింగ్ అంటే నాకు ఇష్టం అని తెలుసు కాబట్టి అటో ఇటో కొంచెం ఫాస్ట్గానే వచ్చాను రా నేను. బట్ ఇక్కడికి వచ్చే తర్వాత పార్క్లో తీసుకుని వచ్చావేంట్రా నువ్వు? కొద్దిసేపు ఎంజాయ్ చేసి వెళ్దాం. ఏంట్రా ఎంజాయ్ చేసేది? రోజు ఆ రోడ్ల మీద పడి తిరగడం ఎందుకు? కొద్దిసేపు ఫ్రీగా అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయి. టైంలీ కంటిన్యూగా కలుస్తున్నాము. ఇప్పుడు షాపింగ్ రా ప్లీజ్, తొందర తీసుకున్నాము. వెళ్దాం. డబ్బులు పట్టుకొస్తాం మరి గట్టిగా. డబ్బులు అంటే ఎందుకే మరి? డబ్బులు తీసుకురావాలి, మా దగ్గర ఎక్కడ ఉంటాయి? జాబ్ నేను ఎంత పిసినారి దానో నీకు తెలుసు. నా దగ్గరకు వస్తున్నావంటే ఆల్మోస్ట్ నువ్వు క్యాష్ పెట్టుకొని రావాలి, లేకపోతే ATM కార్డ్స్ నా దగ్గరకనే ఇవ్వాలి. అవి ఎక్కడి నుంచి పట్టుకురావాలి? నువ్వే తీసుకురావాలి, నాకు సంబంధం లేదు. దొంగతనం చేయాలా? అవసరం టెన్షన్ ఏం పడట్లే కానీ. నేను అడిగా. అరే నువ్వు ఎందుకు? కూల్, వెళ్దాం ఖచ్చితంగా వెళ్దాం. సరే టైం ఎంత అవుతుంది? 3:30 అన్నావు, ఇప్పటికీ 3 minutes వేస్ట్ చేసినావు. కానీ ఏమైతుంది, టైమే కదా నడవని. సరే చెప్పు. మరి నీతో మాట్లాడాలంటే పెట్టి పుట్టాలి. కొద్దిసేపు అన్న ఆగు, మాట్లాడి. సరే కానీ ఈ మధ్య నాకు రాజ్కడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు. అవునా? అవును, కానీ వాడికి నాకు కాంటాక్ట్ నెంబర్ వచ్చింది. అది ఎలా వచ్చిందా అని నాకు అర్థం కావట్లేదు. నేనే ఇచ్చాను. నాకు తెలియకుండా ఎందుకు ఇచ్చాను? ఎందుకు? ఏమన్నా అన్నాడా? రాంగ్గా బిహేవ్ చేశాడా? రాంగ్ ఏం బిహేవ్ చేయలేదు, కానీ నేను నాకు తెలియకుండా ఎందుకు ఇచ్చావు నువ్వు? నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి ఇచ్చిన. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వను కదా. కరెక్టే, కానీ వాడు మంచివాడే. బట్ సడన్గా వీడు అన్నోన్ పర్సన్ లాగా మెసేజ్ చేసి భయం వేసింది తెలుసా నాకు. ఆడేం చేయడు, వాడు మన ఫ్రెండే కదా, కామన్ ఫ్రెండ్. మన ఫ్రెండే రా, నాతో ఆడుకున్నాడు. ఎందుకు? ఏమన్నాడు? నేను లవ్ చేస్తున్నా అని చెప్తున్నాడు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఒకవేళ నేను ప్రపోజ్ చేస్తే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? కట్టేది ఎందుకు? ఓయ్ ఇదేంటి కట్ట రావట్లేదు. ఇది ఒకటి తీసి వాళ్ళ నేను తీసిస్తా. అర్రే ఓ అయ్యో సారీ ఇట్రా. మరి ఏంట్రా నువ్వు ఊర్లేనో సీరియస్ షాపింగ్కి వెళ్దాం, 100% వెళ్దాం. కానీ సారీ చెప్పాలా వద్దా ఆలోచిస్తున్నా. చెప్పండి, నీకెలా తెలుస్తుంది? ఏంట్రా చెప్పు. ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది వల్ల. యాక్చువల్లీ మన సెకండ్ ఇయర్లోనే నీ మీద కొంచెం క్రష్ ఉండే. అప్పటి నుంచి చెప్తా అంటున్నావు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఏంటి? నాకు అదే అప్పటి నుంచి ఉంది, కానీ నేను చెప్పలేదు అంతే. నా మీద క్రష్ ఏంట్రా? యాక్చువల్లీ మనం ఇంత క్లోజ్గా ఉన్నాం, ఈరోజు మన మధ్యలో అంతా లైక్ నేను క్రష్ అన్న ఫీలింగ్ ఎప్పుడు నేను అనిపించలేదు నాకు. నేను అలా మెయింటైన్ చేశానమ్మా. నువ్వు ఓకే అంటే నిన్ను పెళ్లి చేసుకుంటా 100%. ఇప్పటి వరకు నీ మీద నాకు అలాంటి ఫీలింగ్ లేదు. నాకుంది కదా, మరి నువ్వు ఇక్కడ ఉన్నావు, గుండెల్లో ఉన్నావు, నువ్వు గుడి కట్టినా. నన్ను లవ్ చేయడానికి కొన్ని రీజన్స్ అయితే నాకు బేసికలీ నీ బిహేవియర్ నచ్చింది నాకు, అంతే.
లవ్కు ఇది నచ్చింది అది నచ్చింది అందంతో పని లేదు. లవ్ అనేది అంటే బిహేవియర్ ఇక్కడ ఇక్కడ ఉండాలి అంతే. అంటే నేను బాగాలేనా? బాగాలేవని కాదు, బాగానే ఉన్నావు. నువ్వు సూపర్ తోపు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నిన్ను చూడగానే నా కోసం పుట్టినావు అని అనుకున్నా. ఫస్ట్ కాలేజీలో ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ సారథ అంతాడేమో చెప్తావేమో అని భయపడి అక్కడ చెప్పలేదు. అక్కడ మిస్ అయినావు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. ఐ లవ్ యూ ప్రియా. ఏంట్రా సడన్గా? అరే నేను ఫస్ట్ 5 years నుంచి నీకు ప్రపోజ్ చేద్దామని ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. ఈ రోజు వచ్చింది అసలు నా లైఫ్లో బిగ్గెస్ట్ డే. యాక్చువల్లీ నేను నా మనసులో కూడా నీ గురించి పాజిటివ్ ఉంది. ఓకే, బట్ అది ఇన్ని డేస్ పట్టిందా నీకు నాకు ప్రపోజ్ చేయడానికి? నువ్వు ఎప్పుడు అనుకున్నావు? అయితే నేను ఎప్పుడో ఫ్లాట్ ఇన్ని రోజులు నన్ను వెయిట్ చేపించినావా? అంతే కదా, ఇక్కడ అమ్మాయిలు అందులో అమ్మా. ప్రియా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. ఈ హ్యాపీ మూమెంట్లో నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. నువ్వు కొట్టద్దు. యాక్చువల్లీ ఇదంతా ఫ్రాంక్. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా నాకు ఇది ప్రాంక్ వీడియో అని తెలీదు. వీడేమో షాపింగ్ అని చెప్పి తీసుకుని వచ్చాడు. సో ఆబ్వియస్లీ షాపింగ్ అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక ప్రాంక్ వీడియో అని వచ్చింది. పోనీ ఏదైతే జరిగింది, బట్ ప్రాంక్ వీడియో మాత్రం వచ్చింది, మంచిగా వచ్చిందని అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కిరాక్